సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఒక భవ్య నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ సర్కార్ కలలుగంటుంది. ఇందులో భాగంగానే మాస్టర్ ప్లాన్ని డీవియేట్ చేయకుండా అమరావతి నగర విస్తరణ స్వరూపం గత 5 ఏళ్లలో జరిగినటువంటి జాడ్యానికి మందు వేసే విధంగా ఒక కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే రెండో దశ ల్యాండ్ పూలింగ్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అమరావతి 2.0 ల్యాండ్ పూలింగ్ కింద దీన్ని డిక్లేర్ చేస్తున్నారు. అయితే ఇది ఇక్కడతో ఆగేలా కనిపించడం లేదు. 3.0 కూడా ఉంటుంది అనేటువంటి సందేహాలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఏంటి నిజంగానే మరొక దఫా, ఎందుకంటే ఇప్పటికే మరొక 20,000 ఎకరాల భూ సమీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో 16,666 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచే సమీకరించబోతున్నారు. మొత్తం కలిపి చూస్తే అమరావతి సమగ్ర స్వరూపం సుమారుగా 75,000 ఎకరాల స్వరూపంగా మారుతుంది. కానీ ఇది మరొక 25,000 ఎకరాల విస్తరణకు కూడా బాట వేయొచ్చు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతికి సంబంధించి మాస్టర్ ప్లాన్ని ఆలంబనగా చేసుకుని ఇప్పుడు చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి మాస్టర్ ప్లాన్ స్వరూపం ఇది. ఒక 9 రకాల డిజైన్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 9 రకాల రంగులు కూడా 9 నగరాలకు సూచికగా ఆ రోజు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్లో భాగం. అయితే దీనికి అనుసంధానంగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒక ఔటర్ రింగ్ రోడ్ని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇవి రెండు వస్తే కనుక ఇప్పుడు భూ సమీకరణ జరుగుతుంది. అంతా కూడా ఈ భాగం అంతా కూడా భూ సమీకరణ జరుగుతుంది. ఇది ఇక్కడ అమరావతి పట్టణం కూడా ఈ సమీకరణలో భాగం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు ఒక క్లారిటీ వచ్చింది. దాదాపుగా ఈ ప్లేస్ అంతా కూడా భూ సమీకరణ జరుగుతుందని. అయితే దీనికి సంబంధించి మరొక చర్చ ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ అమరావతి ప్రణాళికలోనే సిఆర్డిఏ స్వరూపాన్ని ఈ విధంగా మనం చూస్తాము. సో ఈ సిఆర్డిఏ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని అమరావతి మొత్తాన్ని కూడా ఈ విధమైనటువంటి ఒక నగరంగా మలిచేటువంటి ప్రణాళిక చేయాలని ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు భూ సమీకరణ ఈ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి దీనికి కొనసాగింపుగా ఇటుపక్కన కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. సో మొత్తం 75,000 ఎకరాల భూ సమీకరణని చెప్పేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్రణాళికను డిస్టర్బ్ చేయకుండా ఇతర అంశాలు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని చేయాలని భావిస్తున్నారు. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు స్వరూపాన్ని బట్టి చూస్తే కనుక రాజధాని ఈ బ్లూ లైన్ మధ్యలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు భూ సమీకరణ చేస్తున్నటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతుంది కాబట్టి ఈ ప్రదేశం అంతా కూడా ఇందులోకి వస్తుంది కాబట్టి ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు బయటకి, అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి భూ ప్రాంతాలపైన దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేవలం కొన్ని ప్రతిపాదనలు చేసిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ స్పోర్ట్స్ సిటీ ఎక్స్టెన్షను, నగరాన్ని ఇటువైపు కృష్ణానదికి అవతల వైపు కూడా విస్తరించడం, మరోవైపు ఇటు గుంటూరుకిను అమరావతికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాలపైన కూడా ఒక అధ్యయనం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ పైన ఇప్పటికే ఎటువంటి పరిహారాలు ఇవ్వాలనే దానిపైన గతంలో ల్యాండ్ సమీకరణ చేసేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి విధానాన్ని అనుసరిస్తామనేటువంటి క్లారిటీని మంత్రి నారాయణ ఇటీవల ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి భేటీలో కూడా ల్యాండ్ పూలింగ్కి సుముఖత వ్యక్తం చేసినటువంటి రైతులందరికీ వివరించారు. అయితే పరిహారాల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన కంటే కూడా ఈ 5 ఏళ్లలో ధరలు చాలా మారినాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పరిహారాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూ యజమానులందరూ కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. ఇది మరొకసారి సమీక్షించిన తర్వాత 20,000 ఎకరాలతో పాటు మరిన్ని భూములు అవసరమైనట్టుగా కొన్ని చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కేవలం అమరావతికి సంబంధించి ఈ పశ్చిమ భాగాన్ని మాత్రమే కాకుండా ఇటువైపు కూడా విమానాశ్రయాన్ని విస్తరించాలి, కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలి, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనేటువంటి ఒక ప్రతిపాదన చేసినటువంటి నేపథ్యంలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలపైన ఒక సమగ్ర అధ్యయనం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి భూ వనరులు, అలానే ఈ నగర విస్తరణకు సంబంధించినటువంటి అవకాశాలు, వీటన్నిటిపైన ఒక సమగ్ర అధ్యయనం చేసి అవసరమైతే 3వ దశ ల్యాండ్ పూలింగ్ దిశగా కూడా అడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.